విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చంద్రబాబు తన నోట జగన్ పేరు చెప్పేందుకే ఇష్టపడటం లేదా? ఆయన శ్రీశైలం పర్యటనలో భాగంగా జరిగిన సభల్లో ప్రసంగిస్తూ 5 ఏళ్ల పాటు ఏపీని సర్వనాశనం చేశారు అని నిందించారు. ఆయన పేరు నేను చెప్పను, మీరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని సెటైర్లు వేశారు. నిజానికి జగన్కి టీడీపీ పెట్టినన్ని పేర్లు ఎవ్వరూ పెట్టలేదు. సైకో అని ఆయనకు బిరుదు ఇచ్చిందే టీడీపీ. జలగా అని సోషల్ మీడియాలో నామకరణం చేసింది టీడీపీ అనుకూల నెటిజన్లే అని అంటున్నారు. ఈ రెండే కాదు, తాడేపల్లి పిల్లి అని కూడా అన్నారు. అయితే జగన్ పేరు ఎత్తకుండా చంద్రబాబు తాజా పర్యటనలో విమర్శలు గుప్పించారు. ఏపీని వినాశనం చేసిన ఆయనకు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అని జనాలకే ఆఫర్ ఇచ్చారు. తాను ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటే ఏమీ చేయలేదు అని అంటున్నారని బాబు అసహనం వ్యక్తం చేశారు. పేదవారి కోసమే తన తపన అని అన్నారు. జగన్ 5 ఏళ్లలో పేదలకు ఏం చేశారు అని ఆయన నిలదీశారు. ఆయన హయాంలో రైతులకు చేసిన మేలు కూడా ఏదీ లేదని అన్నారు. 2014 నుంచి 2019 దాకా ఉన్న తమ ప్రభుత్వమే రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదుకొని కార్యక్రమాలు చేసిందని అన్నారు. తాను పీపీపీ విధానంలో పేదలకు పెద్దలకు మధ్య అంతరం లేకుండా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు. ఇది బృహత్తరమైన కార్యక్రమం అని బాబు చెప్పారు. డబ్బున్న 10 మంది కలిసి తమ వంతుగా పేదలను ఆదుకుంటే ఏదో నాటికి పూర్తిగా పేదరికం పోతోంది అని తన ఆలోచన అని, అది ఆచరణలోకి సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తానని బాబు అన్నారు. రాయలసీమకు తాను ఎంతో చేశానని, ఇప్పుడు కూడా పెద్దపీట వేస్తున్నానని చెప్పారు. కరువు సీమ కాకుండా రతనాల సీమగా తీర్చిదిద్దుతామని అన్నారు. అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే తన ధ్యేయం అని బాబు అన్నారు. మొత్తానికి జగన్ను ఏమి అనడానికి తన దగ్గర మాటలు లేవని, ప్రజలే ఆయన పాలన పట్ల తేల్చుకొని వారికి నచ్చిన పేరు పెట్టాలన్నట్లుగా బాబు తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బహుముఖమైన వ్యూహాలతో వైసీపీని, దాని అధినేతను రాజకీయంగా బదనాం చేస్తున్నారు అనే విశ్లేషణ ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓడినా ఇక మీదట లేవకుండా ఉండేలా జనం నుంచే వైసీపీని నిరసన వచ్చేలా ఆయన పాలనలో తొలి అడుగు నుంచే మొదలు పెట్టాలని టాక్. మరి జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.